చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ రిజల్ట్స్ మాత్రం మీకే ఎక్కువగా వస్తున్నాయి. Yes. ఇంకోటి టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అంటున్నారు. దాని గురించి రిజల్ట్స్ వస్తున్నాయని విన్నాను. అది ఏంటి అసలు? ఆ మేనిఫెస్టేషన్ మీరు ఎలా చేస్తారు? మీకే రిజల్ట్స్ రావడానికి కారణాలు చెప్తారా? అందరికీ రిజల్ట్స్ కావాలని అనుకుంటారు. బట్ రిజల్ట్స్ రావాలంటే ఏమి చేయాలో అది చేస్తే మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. అయితే చాలా రకాల మేనిఫెస్టేషన్ పద్ధతులు ఉన్నాయి మేడం. అయితే మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన పద్ధతులు ఏంటంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్. అంటే ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నా రీసెర్చ్ తర్వాత ఎన్నెన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఎన్నెన్నో మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత అసలు మనిషి కోరుకున్న కోరికలు ఎందుకు నిజమవుతాయి, నిజమవ్వాలంటే ఎలా కోరుకోవాలి అనే విధానంతో తీసుకొచ్చింది టీటా స్టేట్ మేనిఫెస్టేషన్. అయితే మనకు అందరూ కోరుకుంటారు మేడం. బట్ కోరుకున్న కోరిక ఏ సమయంలో కోరుకుంటే ఎగ్జాక్ట్గా తీరుతుందో ఆ సమయంలో కోరుకోమంటారు. అయితే ఇప్పుడు చూడండి మేడం, 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి మేడం. ఒకటి బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. ఫస్ట్ బీటా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. మామూలుగా ఇటువంటి సమయంలో ఏంటంటే మన మైండ్ ఏమవుతుందంటే బీటా స్టేట్లో ఉంటుంది. ఈ సమయంలో మనం అనుకున్న కోరికలు అంతగా నెరవేరవు. అది ఆల్ఫా స్థితి, అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే పోయే ముందు సహజంగా ఉండే స్థితి ఆల్ఫా. అప్పుడు కోరుకున్న కోరికలు తీరుతాయి. అండ్ స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్లో కూడా తీరుతాయి. బట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి డీప్ మెడిటేషన్కి వెళ్తాడో అతను అప్పుడు ఏమవుతుందంటే మన కాన్షియస్ మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ చాలా రిలాక్స్ అయిందో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయినప్పుడు మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ అయితే ఇస్తామో ఆ ప్రోగ్రామింగ్ రియాలిటీకి వస్తుంది.